తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఒక పొరపాటికి ప్రాయశ్చిత్తంగా ఓ అద్భుత ఆరామం వెలిసింది. అదే కర్ణాటక రాష్ట్రంలోని శ్రీ శరవు మహాగణపతి దేవస్థానం. తుళురాజ్య సూర్యవంశపు వీరబాహు మహారాజు పులిబారి నుంచి గోవుని రక్షించడానికై వేసిన బాణం గోవుకే తగిలి మరణించిందట. ఆ గోహత్యా పాతక నివారణకై భరద్వాజ మహర్షి సూచన మేరకు బాణం దెబ్బకు గోవు మరణించిన చోటనే ఆలయాన్ని నిర్మించారు. శరం పడి శరవుగా పేరొందిన ప్రదేశమే శ్రీ శరభేశ్వరునికి, శరవు మహాగణపతికి సుక్షేత్రమై అలరారుతోంది. నేటి తీర్థయాత్రలో ఆ మహిమాన్విత క్షేత్ర ఆరామాన్ని దర్శించుకుందాం. వినాయక నమస్తుభ్యం సతతం మోదక ప్రియ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. సర్వదా సర్వకార్యాలు నిర్విఘ్నంగా నెరవేరేలా చూసే వినాయకుడు సర్వులకు ప్రథమ పూజ్యుడు. సర్వవిఘ్ననాశకుడైన ఆ విఘ్నేశ్వరుడు ఎక్కడైనా లంబోదరుడిగా, ఏకదంతుడిగా, మూషిక వాహనుడిగా దర్శనమివ్వడం, మనం దర్శించుకొని అర్చించుకోవడం సర్వసాధారణమే. కాని ఈ మంగళూరులోని శరవు మహాగణపతి దర్శనం అసాధారణం, అనన్య సామాన్యం. దశబాహువులతో విరాజిల్లే శరవు క్షేత్ర మహాగణపతి వినాయకుణ్ణి దర్శించుకోగలగడం నిజంగానే పూర్వజన్మ సుకృతం. శరవు క్షేత్రాన స్వయంభువుడై తన తండ్రి శరభేషుని కోవెలలో దక్షిణాభిముఖమూర్తిగా వెలసిన శరవు మహాగణపతి విగ్రహమిది. ఎవరి బాణం గురితప్పి గోవు మరణానికి కారణమయ్యిందో ఆ వీరబాహునిచే భరద్వాజ మహర్షి నిర్మింపజేసిన ఆలయాన వెలసిన గణేశుని గర్భగృహ దర్శనం. కొన్ని ప్రాంతాలు కేవలం పాడి పంటల సమృద్ధితోనే వాసికెక్కుతాయి. మరికొన్ని ప్రాంతాలు చారిత్రక, పౌరాణిక విశేషాలను అనుసరించి ప్రాశస్త్యంలోకి వస్తాయి. మంగళూరు ప్రాంతం సహ్యాద్రి, కుమారగిరి పర్వతాలు, కుమారధార, నేత్రావతి, ఫల్గుణి నదులు, పురాణ ఘట్టాలకు నెలవు. క్షత్రియ, తుళు సూర్యవంశజుల పరిపాలనలు, టిప్పు సుల్తానుల ఏలుబడులతో చారిత్రక ఘటనలకు కొలువు. ఇలా పౌరాణిక, చారిత్రక ప్రాధాన్యతలు సంతరించుకున్న మంగళూరులో వెలసిన శరభేశ్వర, శరవు గణపతుల కోవెల ప్రాశస్త్యం ఎంత ఘనంగా ఉంటుందో స్వయంగా మనము పరికిద్దాం. మంగళూరు పేరులోనే మంగళకరం ధ్వనిస్తోంది. జగన్మాత సర్వమంగళాదేవిగా కొలువైన మంగళూరు ఇదేనని గుర్తుకు తెస్తుంది. శరవు గణపతి ఆరామం నుంచి ఈ మంగళాదేవి మందిరం వరకు మధ్యనున్న ప్రదేశమే మంగళూరుగా ఓ సుక్షేత్రంగా దేశమంతటా ప్రజల మనోఫలకాలపై ప్రతిష్ఠితమైంది. సుమారు 800 ఏళ్ల క్రితం వీరబాహు అనే సూర్యవంశ క్షత్రియుడు తుళు రాజ్యాన్ని ఏలిన ప్రాంతమిది. భరద్వాజ మహర్షి ఆశ్రమం ఇక్కడే అలరారింది. జాతి వైరాన్ని మరచి సౌహార్ద్రంతో సకల జీవులు నివసించే దైవిక ప్రదేశమని గ్రహించక వేటకొచ్చిన వీరబాహుడు పులి గోవుని చంపబోతోందని పొరబడి బాణాన్ని సంధించాడట. ఆ శరం గురితప్పి గోవు మరణానికి కారణమయ్యాడు. గోహత్యా పాతకాన్ని మూటగట్టుకున్నానని బాధపడుతున్న వీరబాహు మహారాజుకి భరద్వాజ మహర్షి ప్రాయశ్చిత్తంగా ఓ ఆలయాన్ని అక్కడే కట్టి శివలింగాన్ని ప్రతిష్ఠించమని ఉపదేశించారట. అలా ఒక పొరపాటుకి పడిన వ్యధ నుంచి ఆవిర్భవించిన శరవు క్షేత్ర ఆరామమిది. తుళు రాజ్యపాలకుడు కట్టిన శరవు క్షేత్ర ఆలయంలో భరద్వాజుడు తన తపశ్శక్తితో ఒక అద్భుత శివలింగాన్ని ప్రతిష్ఠించి శరం పడిన చోట నెలకొన్న శంకరా ఓ శరభేశ్వరా అని అర్చించారు. కోటి సూర్య ప్రభా సమానంగా వెలుగొందే ఆ శరభేశ్వరాలయంలోనే శివానుగ్రహ గజాననుడు కృతయుగపు వినాయక స్వరూపాన దక్షిణపు గోడ వద్ద స్వయంభువుగా వెలసి శ్రీ శరవు మహాగణపతిగా వేణోళ్ల స్మరణీయుడయ్యాడు. శరభ 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 శరభేశ్వర అంటూ ఓం గం శరవు గణపతయే నమః అంటూ తండోపతండాలుగా భక్తజనం తరలివస్తారు. తుళురాజులైన వీరబాహు, వారి దత్తకుమారుడైన వీర నారసింహ బంగరాజుల నిర్మాణ పునర్నిర్మాణాల వల్ల ఆ ఆలయ ప్రవేశ ప్రాకారం
ఓ రాజకోట ప్రాకారం బురుజులను పోలి ఎంతో హుందాగా ఉంటుంది. ఆ ప్రవేశ ద్వారానికి ఇరువైపులా అశ్వారూఢులైన శైవాగమ ద్వారపాలకులు భక్తులకు స్వాగతాలు పలుకుతున్నట్టుగా కానవస్తారు. ప్రవేశద్వారానికి పైభాగాన మధ్యలో నందిపై కూర్చున్న పార్వతీ పరమేశ్వరులు, మరోవైపు మయూరాన్ని అధిరోహించిన కుమారస్వామి, ఇలా శివ పరివారమంతా కొలువుదీరి ఉంటారు. ఆ ప్రాకారాన్ని దాటి లోపలికి అడుగిడిన తీర్థయాత్రికులకు శైవాగమానికి ప్రతీకగా ఉండే ధ్వజస్తంభం తామ్రతాపడంతో వేలాడే చిరుగంటలతో అలరారుతుంటుంది. పవిత్ర ఆరామ ఆవరణ కనిపించి తాము చూడవచ్చిన క్షేత్రం ఇదే అనిపించేలా చేస్తుంది. దాక్షిణాత్యుల శైలిలో నిర్మితమైన గోపురాలు, ఏకకలశ విమాన శిఖరాలు, వాటిపై పలు శిల్పాకృతులు, కేరళ శైలి నిర్మిత బంగాళా పెంకులమర్చినటువంటి పైకప్పుల కుటీరాల మాదిరి మంటపాలు అగుపిస్తాయి. గగనమండలాన పరుగు పరుగున పయనించే మేఘమాలికలు సైతం ఆ శరవు గణపతి ఆలయ అందాలకు అచ్చెరువంది ఓ ప్రదక్షిణం చేసి వెళ్తున్నాయా అన్నట్టనిపిస్తాయి. ముఖమంటపాల కుడ్యాలపై పలు తైలవర్ణ చిత్రాలు పలు పురాణగాథలను వ్యక్తం చేస్తుంటాయి. మహాగణపతి గర్భగృహ ప్రవేశం ముందుండే ముఖమంటపం యావత్తు 4 వ్యాళ జంతువులపై పూంచి ఉంటుంది. దేవాలయ ఆగమవాస్తు నిర్మాణకృతులుగా మాత్రమే కనిపించే ఆ 4 విలక్షణ వ్యాళ జంతువులు 4 ఏనుగులపై ఎక్కి నిలబడి తమపై ముఖమంటపాన్ని మోస్తున్నట్టుగా బహు విచిత్రంగా కనిపిస్తాయి. పవిత్ర తులసికోట, దాని పక్కనే ఓ శిలాకృతి పరమపూజనీయమైన భక్తుల ప్రదక్షిణాది నమస్కృతులు స్వీకరిస్తుంటుంది. బహుశా అదే శరాఘాతానికి గోవు నేలకూలిన ప్రదేశమై ఉండొచ్చు. ఆ పక్కనే క్షేత్రాన్ని రక్షించే బాధ్యతను స్వీకరించి పూజలందుకుంటోన్న శ్రీ రక్తేశ్వరీ మాత మందిరముంది. అభిషేక ప్రియుడు శంకరుడు చెంబుడు గంగను పోసి శివశివ అంటే సంతసించి వరాలు ప్రసాదిస్తాడు. స్తోత్ర అభిలాషుడు కూడా ఈ మహేశుడే. హరహర మహాదేవ శంభో శంకర అని స్తుతిస్తే శరవేగమే కనికరిస్తాడు. అటువంటి భోళా శంకరుడు ఈ శరవు క్షేత్రాన ఓ విలక్షణ రూపుడై కొలువయ్యాడు. శరభేశ్వర నామధేయ శివయ్య జరిపించుకునే అభిషేకాది అర్చనలు, చేయించుకునే సర్వాలంకారాలు ఎంతో వైభవంగా ఉంటాయి. శివుడి గురించి ఎందరో ఎన్నో కీర్తనలు అల్లారు. కాని ఈ శరవు క్షేత్ర గర్భాలయ శరభేశ్వరుణ్ణి చూస్తే 3 గడపల కావల కొలువు తీరైన స్వామి, ముక్కంటి స్వామి అని గానం చెయ్యాలనిపిస్తుంది. అంతగా మన మనస్సులను రంజింపజేస్తాడు ఈ గర్భాలయ శరభయ్య. వచ్చింది శరవు మహాగణపతి క్షేత్రానికైతే దర్శనమిస్తోంది ఈ శరభేశ్వరుడేంటా అని కించిత్తు ఆశ్చర్యానందాలు ఒకేసారి కలుగుతాయి. తుళురాజు వీరబాహుని వల్ల గోవు మరణానికి కారణమైన శరం పడిన చోట ప్రాయశ్చిత్తంగా ప్రతిష్ఠించిన శివలింగమిది. గణేశునికి కూడా తన తండ్రి తావుననే వెలసి భక్తులను అనుగ్రహించాలని కోరుకుని స్వయంభువుగా శివలింగానికి దక్షిణ దిక్కున వెలసిన స్థలి ఇది. మరి ఆ గణనాయకుని ఆదేశమో అభిలాషయో గాని తనను దర్శించవచ్చిన వారికి ముందుగా తన తండ్రిగారిని దర్శించమంటున్నాడో ఏమో మనకి అపురూప శివలింగ దర్శనం వరప్రసాదమై లభిస్తోంది. నల్లని నందీశ్వరుని ప్రతిమ చూపిస్తున్న వైపు దృష్టి సారిస్తే 3వ గడప గర్భాలయం అగుపిస్తుంది. గర్భాలయ ద్వారం పైన రజత వర్ణంలో మెరసిపోతూ ఎలుకనెక్కిన గణపతి, పార్వతీ సమేత చతుర్భుజ శివమూర్తి, నెమలితో పాటుగా కుమారస్వాముల చిరుమూర్తులు మలచబడి ఉన్నాయి. అటూ ఇటూ ద్వారపాలకులు, నాగులు ఉన్న గర్భాలయంలోనే భరద్వాజ ప్రతిష్ఠిత శివలింగం దర్శనమవుతుంది. శరభ 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 అంటూ భక్తులు దర్శించుకునే ఆ శరభేశ్వరుడు నాగేంద్రుని 3 చుట్టలే పానవట్టంగా ఏర్పడగా, ఆ నాగేంద్రుని 5 పడగలు ఛత్రమవ్వగా బహుసుందరంగా కొలువై ఉంటాడు. మహాదేవునికి ఇష్టమైన శంఖధారాపాతంగా పంచామృతాభిషేకాల్ని శైవాగమ రీతిలో జరిపి విభూతి అలది శివయ్యను సంతృప్తిపరుస్తారు. పైనుంచి వేలాడే గజమాలలు, చేమంతులు, గులాబీ పుష్పాల అలంకరణలు శరభేశ్వర లింగానికి అద్వితీయమైన అందాలను చేకూర్చుతాయి.
అభిషేకానంతరం నలుచదరపు పానవట్టంపై ఉన్న లింగాకారానికి స్వర్ణవర్ణంతో ధగద్ధగలాడిపోయే కోరమీసాల శరభేశ్వరుని ముఖాకృతిని అమర్చుతారు. విస్ఫారిత నేత్రాలు, మూసి ఉన్న త్రినేత్రం, లోహ త్రిపుండ్రాలతో శివుడు పరమ సుందరేశ్వరుడిగా అగుపిస్తాడు. శంఖం, సూర్యచంద్రాదులు ప్రతీకలుగా ఉన్న రేకుధ్వజాలతో కూడిన రజత తోరణం ఈ మొత్తం అలంకరణకు తుది మెరుగుగా అమరి ఉంటుంది. ఆ శరభేశ్వరుని దర్శనంతో భక్తులు కనులు మూసి మనోనేత్రాలతో వీక్షిస్తున్నట్లుగా, మనస్సులోనే మంత్రోచ్చారణలు చేయిస్తున్నంతగా తన్మయభరితులై అర్చించుకుంటారు స్వామిని. పూర్ణఫల నివేదనలు ఇక్కడ ప్రత్యేకంగా జరుగుతాయి. పూజారులచే జయించుకునే ఆ అర్చనల్లో భక్తిగా పాల్గొని హారతి తీర్థప్రసాదాలను స్వీకరిస్తారు. జనకుడు అభిషేక ప్రియుడైతే తనయుడు నైవేద్య ప్రియుడు. ఆ బొజ్జ గణపయ్యకు కుంభాల కొద్దీ కుడుములు, భాండాల నిండా ఉండ్రాళ్ళు ఎంత నివేదిస్తే అంత ఉబ్బి తబ్బిబ్బయి శుభాలనిస్తాడు. మంగళూరు శర్వుక్షేత్రాన మహాగణపతికి జరిగే అభిషేకాది మహానైవేద్యాలు, నీరాజన సేవల సంరంభాన్ని కూడా చూద్దాం రండి. గణేశ పురాణం వర్ణించిన కృతయుగ గణపతి దర్శనమిది. కృతయుగాన విఘ్నేశ్వరుడు దశబాహువులతో సింహారూఢుడై ఉంటాడని, త్రేతాయుగంలో అరచేతులతో మయూరవాహనుడై బ్రహ్మమానస పుత్రికలైన సిద్ధి బుద్ధిల ఇరు సతులపతిగా కనిపిస్తాడని, ద్వాపరయుగంలో ఎలుకపై సంచరించే చతుర్భుజ వినాయకుడిగా వెలుస్తాడని, నేటి కలియుగంలో మాత్రం తన సహచరి సిద్ధిలక్ష్మిని ఎడమ అంకంపై కూర్చుండబెట్టుకుని స్వయం వ్యక్తమవుతాడని గణేశ పురాణం వివరించింది. అదిగో అదే కృతయుగపు దశబాహువుల దక్షిణతుండపు సిద్ధిలక్ష్మి సమేత బొజ్జ వినాయకుని మహాకృతి. సిద్ధిలక్ష్మి సమేతంగా భక్తులకు నేత్రపర్వాన్ని చేస్తోన్న శరవు గణేశుని దర్శనం కాంచండి. యుగాల పర్యంతం పుణ్యప్రదంగా దీనిని భావిస్తారు భక్తులు. 10 చేతులతో మహాగణపతి అనే పేరుకి తగ్గట్టుగా ఉంటాడు ఈ బొజ్జ గణపయ్య. కుడివైపు తిరిగిన తొండంతో అమృత కలశాన్ని పట్టుకున్న క్షిప్రగణపతిగా తన దేవేరి సిద్ధిలక్ష్మిని ఎడమతొడపై కూర్చుండబెట్టుకుని దర్శనమిస్తున్నాడు. గజమాలలు, చేమంతులు తదితర పుష్పాలంకారాలతో అలరారే మూల విరాట్టుకి పాదభాగాన ఉత్సవమూర్తులు, అర్చామూర్తులు ఉంటారు. ఘంటానాదాలు, కర్పూర కళికల జ్వలన కాంతులు, వెలిగే ముద్ద కర్పూరం వెదజల్లే ధూపపు సువాసనలు ఓ పరమాద్భుత ఆధ్యాత్మిక భావనలోకి భక్తులను లీనం చేస్తాయి. క్షిప్రప్రదాయుడంటే కోరిన వెంటనే కోర్కెలు తీర్చే వినాయకుడు కదా మరి ఈ శరవు మహాగణపతి. అందుకే ఈయన చెంతకు ఎంతో దూర ప్రాంత భక్తజనం తీర్థయాత్రగా ఇక్కడికి తరలివస్తారు. ఇక్కడ జరిగే పూజార్చనల విధి విధానాల్లో ముఖ్యమైనవి పంచకజ్జాయం, 1, 3, 6, 12, 24, 48, 124 కొబ్బరికాయాల గణహోమాలు, దూర్వార్చన, కర్పూర హారతి తదితరాలు గణపతికి, కార్తీక పూజ, రుద్రాభిషేకం, పంచామృతాభిషేకం, ఏకాదశ రుద్రాభిషేకం, శతరుద్రాభిషేకం, రంగపూజ, బిల్వార్చన శివునికి చేస్తారు. వినాయక చవితి, కార్తీక మాసోత్సవాలు, ఉగాది రథోత్సవాలు, ధ్వజారోహణ, ఆయుధ పూజ, వాహన పూజలు ఇలా ఎన్నో విధాలైన అర్చనలు జరిపించుకునే అవకాశం ఇక్కడ భక్తులకున్నది. శరభ శరభ అంటే సంబరపడిపోయే పరమశివుడు ఏ క్షేత్రాన కొలువైనా భక్తజన సామీప్యుడే. తనను ప్రతిష్ఠించి అర్చించినంతనే వీరబాహుని గోహత్యా పాతకాన్ని నివారించినట్లే సామాన్య జనుల కామితార్థములను కూడా ఈడేర్చుతాడు. ఓం గం గణపతియే నమః, శరణు శరణు శరవు గణపతి అని మొక్కుకున్న వారికి ఏ కష్టాలు రాకుండా కాపాడే వేల్పు వినాయకుడు. ఈ శరవు క్షేత్ర మహాగణపతి శరభేశ్వరుడు మనల్ని ఎల్లవేళలా కాచి కాపాడుతూ ఉంటారని ఆశిద్దాం. మరో తీర్థయాత్రలో మరో క్షేత్ర దర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. గణపతి సర్వసిద్ధి ప్రదాత. గణపతి కృపతో అన్ని కార్యక్రమాలు జయప్రదమవుతాయి. గణేశ అనుగ్రహముతో రుణ విముక్తి, జీవనోపాధి ప్రాప్తి, విఘ్న నివారణ జరిగి సమస్త కార్యసిద్ధి చేకూరుతుంది. వివిధ గణపతుల స్వరూపాల ఆరాధన వల్ల వివిధ రకాల ఫలితాలు సిద్ధిస్తాయి. షోడశ గణపతులు, 58 గణపతులు, 108 గణపతులు ఇలా గణపతుల ఆకృతులు ఎన్నో ఉన్నాయి.
ఈ ఆకృతుల సంవిధానంలో చింతామణి గణపతి స్వరూపానికి ఎనలేని ప్రాధాన్యం ఉంది. గణేశుడు క్షిప్రప్రసాది, వెంటనే అభిష్టాలను నెరవేర్చే దైవం. అలాంటిది చింతామణి గణపతి మరింత సులభ ప్రసన్న దైవం. ఎంతో అరుదుగా ఉండే ఈ తరహా ఆలయాలలో రాష్ట్రంలోనే ప్రసిద్ధ ఆలయంగా అనకాపల్లి మండలం సిరసపల్లిలో నెలకొని ఉంది. ఈ క్షేత్ర విశేషాల్ని నేటి తీర్థయాత్ర కార్యక్రమంలో తిలకిద్దాం. చింతితం వః ప్రదా స్వామి చింతామణి వినాయకః ఏవం వరం తతో లబ్ధ్వా స్వసింధుమానయద్ధిరిహి. దేవేంద్రుని ప్రార్థన వల్ల చింతామణి గణపతి అవతరించినట్టు గణేశ పురాణం ద్వారా వెల్లడవుతుంది. చింతామణి గణపతిని ఆరాధించి ఇంద్రుడు ఇంద్ర పదవిని అందుకున్నాడంటారు. అలాంటి పగడపు గణపతి సిరసపల్లి క్షేత్రంలో దివ్య మనోహరంగా ప్రకటితమవుతున్నాడు. చింతామణి గణపతి ఆలయాలు ఎంతో అరుదుగా ఉంటాయి. ఉత్తర భారతదేశంలో కాశీ క్షేత్రంలో, ఉజ్జయిని క్షేత్రంలో చింతామణి గణపతి సన్నిధులు నెలకొని ఉన్నాయి. దక్షిణ భారతదేశంలో పేరెన్నికగన్న చింతామణి గణపతి క్షేత్రాల్లో ఈ ఆలయాన్నే ప్రముఖంగా ప్రస్తావిస్తారు. ఆ పరంపరలోనే సిరసపల్లిలో అశేష జనావళి శ్రేయస్సును ఆకాంక్షిస్తూ శ్రీ స్వామీజీ వారి ఆశీస్సులతో ఈ ఆలయం నిర్మితమైంది. కొండ సానువుల్లో రమణీయ ప్రకృతి లోగిలిలో ఉన్న ఈ క్షేత్ర దర్శనం ఓ అనిర్వచనీయమైన అనుభూతి. గణేశ స్వరూపాలలో చింతామణి గణపతి అవతారానికి ప్రశస్తి ఉంది. చింతామణి గణపతిని దర్శించినంత మాత్రాన మన చింతలన్నీ తొలగి ధర్మ, అర్థ, కామ్య, మోక్షాలనే చతుర్విధ పురుషార్థాలు నెరవేరుతాయి. దేవతలందరిలో తొలి కొలుపులందుకునే గణపతి ఎంతో నిగూఢ తత్వం ఉన్న దైవం. గణేశుని స్వరూపంలోనే ఎన్నో ఆంతర్యాలు ఉన్నాయి. ప్రతి ఆంతర్యం ఎన్నో విశేషాల్ని వెల్లడిస్తుంది. పగడపు వర్ణమయంగా విలక్షణ సౌందర్యంతో చింతామణి గణపతి దర్శనమిస్తాడు. 2012 సంవత్సరం జనవరి 25వ తేదీన మైసూరు దత్తపీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామి ఆధ్వర్యంలో ఈ క్షేత్రంలో చింతామణి గణపతిని ప్రతిష్టాపన చేశారు. చింతామణి గణపతి రక్తవర్ణంతో విలక్షణ వైశిష్ట్యంగా గర్భాలయంలో దర్శనమిస్తాడు. తలపాగా ధరించి వివిధ అలంకారాలతో స్వామి తేజరిల్లుతాడు. చింతితార్థ ప్రదాయకం వందే చింతామణి గణనాయకం అంటూ భక్తులు స్వామికి ప్రణమిల్లుతారు. చింతామణి దర్శనం, అర్చనం వల్ల సకల అరిష్టాలన్నీ తొలగి దుఃఖత్రయాలు నివారితమవుతాయి. ఓం శ్రీ చింతామణి గణపతి స్వామినే నమః అనేది చింతామణి గణపతి మూలమంత్రం. ఈ నామస్మరణ చేస్తూ భక్తులు స్వామిని దర్శించుకుంటే సమస్త మనోభీష్టాలు నెరవేరుతాయి. సచ్చిదానంద రూపాయ సత్కామ ఫలదాయినే శ్రీ చింతామణి గణేశాయ నమో నమః. సత్వర ఫలసిద్ధికి, తక్షణ అనుగ్రహ ప్రాప్తికి చింతామణి గణపతి ప్రసిద్ధ దైవం. శ్రీ దత్తాత్రేయ స్వామి అనుగ్రహంతో షట్చక్రవర్తుల్లో పేరెన్నికగన్న కార్త వీర్యార్జున చక్రవర్తి చింతామణి గణపతి గురించి తపస్సు చేశాడంటారు. చక్రవర్తి తపస్సును మెచ్చి స్వామి పగడపు రంగులో దర్శనమిచ్చి అనుగ్రహించాడు. పరమ ఆనందమూర్తి అయిన గణపతి అణిమ, గరిమ, లఘిమ వంటి అష్టసిద్ధుల ప్రదాత, పరమ జ్ఞానానికి ప్రతీక, శాంతిని, ఇంద్రియ నిగ్రహాన్ని, సకల సౌఖ్యాల్ని అనుగ్రహిస్తాడు. కోరిన విద్యలన్నింటినీ ప్రసాదించే ఒజ్జ. అలాంటి దివ్యస్వరూపుడు చింతామణి గణపతిగా ఈ క్షేత్రంలో దర్శనమిస్తున్నాడు. భక్తులు నేరుగా గర్భాలయంలోకి వెళ్లి తమ ఆరాధ్య దైవమైన చింతామణి గణేశుణ్ణి పూజించుకోవచ్చు. గరిక పూజతో స్వామిని భక్తులు సేవించుకోవచ్చు. పిల్లలే పెద్దలై, పెద్దలే పిన్నలై పూజించుకునే ఆబాల గోపాల దేవుడు గణపతి. విఘ్న నివారకుడిగా స్వామిని ఆరాధించడం అంటే పరోక్షంగా మనిషిలో కార్యోత్సాహాన్ని, క్రియాశీలత్వాన్ని జ్వలింపచేయడం కోసమే. సృష్టి గమనమంతా ఆధారపడేది వీటిపైనే. అందుకే విఘ్న వినాయకుడు విశ్వనాయకుడిగా చైతన్య స్ఫోరకంగా ప్రకటితమవుతున్నాడు. సిరసపల్లి చింతామణి గణపతి క్షేత్రానికి గణపతి సచ్చిదానంద స్వామి రూపకల్పన చేశారు. శ్రీ గణపతి దత్తక్షేత్రంగా ఈ దివ్య సన్నిధి ప్రకటితమవుతోంది.
అత్రి అనసూయ దంపతులకు తనను తాను త్రిమూర్తి రూపిడిగా దత్తం చేసుకున్నాడు కాబట్టి స్వామి దత్తాత్రేయుడయ్యాడు. అనఘాదేవి సమేతంగా దత్తాత్రేయుడు ఈ సన్నిధిలో కొలువుదీరి పూజలందుకుంటున్నాడు. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర అంటూ దత్తగురువును భక్తులు ఆరాధిస్తారు. దుష్ట శిక్షణ, శిష్టజన రక్షణే దత్తాత్రేయ అవతారం పరమ ఉద్దేశం. అలాంటి దత్తాత్రేయుల వారిని ఈ క్షేత్రంలో అనఘామిష్టి నాడు విశేషంగా ఆరాధిస్తారు. చింతామణి గణపతి దేవాలయానికి ఎడమవైపు ప్రత్యేక మందిరంలో అనఘాదేవి సహితంగా దత్తాత్రేయ స్వామి నెలకొని ఉంటారు. స్మర్తృగామిగా విఖ్యాతి పొందిన దత్తాత్రేయుడు కలియుగంలో పిలిస్తే పలికే దైవంగా దత్త సంప్రదాయాన్ని అనుసరించే భక్తులు భావిస్తారు. త్రిమూర్త్యాత్మకుడైన దత్తుడు గురు పరంపరలో దత్తాత్రేయునికి విశేష ప్రాముఖ్యం ఉంది. అజ్ఞాన నిర్మూలనకు, మోక్ష గమ్యమునకు పథ నిర్దేశించిన ఆది గురువుగా దత్తాత్రేయుల వారిని భావిస్తారు. మార్గశిర బహుళ అష్టమి అనఘ అష్టమి నాడు దత్తాత్రేయ స్వామి ఆరాధనం విశేష ఫలితాన్ని కలిగిస్తుంది. ప్రతి అష్టమి నాడు అనఘాష్టమి వ్రతం క్రమం తప్పకుండా ఇక్కడ నిర్వహిస్తారు. అలాగే ప్రతి ఆదివారం దత్తునికి తైలాభిషేకం ఈ ఆలయంలో నిర్వహిస్తారు. సిరసపల్లి చింతామణి గణపతి క్షేత్రంలో ఉత్సవ పరంపర, ఆరాధన, స్రవంతి సంప్రదాయ రీతిలో కొనసాగుతాయి. ప్రతి నెల కృష్ణపక్ష చవితి నాడు సంకష్టహర చతుర్థి వ్రతాన్ని నిర్వహిస్తారు. ప్రతినిత్యం గణపతి హోమాన్ని, నిత్యాభిషేకాన్ని నిర్వహిస్తారు. ప్రతినిత్యం గర్భాలయంలో ఉన్న పంచలోహ గణపతి ఉత్సవమూర్తికి వివిధ ద్రవ్యాలతో అభిషేకం కమనీయంగా కొనసాగుతుంది. సిరసపల్లి చింతామణి గణపతి క్షేత్రంలో శ్రీ గిరీశ్వర స్వామితో పాటు సీతారామలక్ష్మణ సమేత శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి ఆలయాలు కూడా నెలకొని ఉంటాయి. కైలాసగిరీసుడైన పరమేశ్వరుడు గిరీశునిగా ఈ క్షేత్రంలో దర్శనమిస్తున్నాడు. ఈ క్షేత్రానికి మరో ఆకర్షణ రాశి నక్షత్ర వన సముదాయం. భక్తుల జన్మ నక్షత్ర రాశులకు అనుగుణంగా పూజించాల్సిన మొక్కలన్నీ ఇక్కడ ప్రత్యేక వనంలో వెలిసిల్లి ఉన్నాయి. विश्वेश्वराय नरकान्तकतारणाय कर्णामृताय शशिशेखरधारणाय कर्पूरकान्तिधवलाय जटाधराय दारिद्र्यदुःखदहनाय नमः शिवाय. ఇదే ప్రాంగణంలో శ్రీ కార్యసిద్ధి హనుమత్ సమేత సీతారామలక్ష్మణ దివ్యమూర్తులు ప్రత్యేక మందిరంలో నెలకొని ఉంటాయి. ఈ క్షేత్రానికి మరింత ప్రత్యేకతను ఆపాదించే రాశి నక్షత్ర వను సముదాయాన్ని భక్తులు తప్పక సందర్శిస్తారు. భక్తులు వారి వారి జన్మ నక్షత్రాల పరంగా నిర్దిష్టమైన మొక్కల్ని నాటి పూజించాలి. ఆ మొక్కలన్నీ ఈ వన సముదాయంలో ఉన్నాయి. కొండ సానువుల్లో ఆహ్లాదకరమైన ప్రకృతి లోగిలిలో ఉన్న ఈ క్షేత్ర సముదాయం విలక్షణమైన దివ్య సన్నిధిగా అలరారుతోంది. గిరి శిఖరాలపై పలు శిల్పాకృతులు ముచ్చట గొలుపుతాయి. భక్తుల చింతలన్నీ తీరుస్తూ చింతామణి గణపతి క్షేత్రం భక్తుల పాలిట దివ్య పెన్నితిగా అలరారుతోంది. తలపెట్టిన పనులన్నీ నిర్విఘ్నంగా జయప్రదంగా కొనసాగించే అనుగ్రహాన్ని ప్రసాదించే దైవం గణపతి. ఈ భూగోళమే గణేశ్వర స్వరూపం. గణేశుని అనేక విభూతులు వివిధ రూపాలలో ప్రకటితమవుతున్నాయి. చింతితార్థాలన్నీ నెరవేర్చే చిన్మయ రూపిణిగా చింతామణి గణపతి భక్తుల్ని అనుగ్రహిస్తున్నాడు. ఆ స్వామి అనుగ్రహ విశేషాన్ని సదా ఆకాంక్షిస్తూ మరో క్షేత్ర సందర్శనముతో తీర్థయాత్రలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.